మనం యూజ్ చేసిన క్లోత్స్ ఎవరికీ ఇవ్వొద్దు. మన ఆరా మీద, వాళ్ళ ఆరా మీద ఇంపాక్ట్ చేస్తది. మేనిఫెస్టేషన్‌కి ఇంపాక్ట్ చేస్తది అని చాలా వీడియోస్‌లో చెప్పారు. అది ఎందుకు కాస్త ఎలాబొరేట్ చేయగలరా అని మనకి చాలా క్వైరీస్ వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ మన క్లాత్స్ ఎవరికైనా దానం చేస్తే, మన మేనిఫెస్టేషన్ మీద అది ఎలా ప్రభావితం చేస్తుంది? మనం చేసే మనీ మెడిటేషన్స్, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ మీద ఎలా ప్రభావితం చేస్తుంది? మన ఆరా మీద ఎలా ప్రభావితం చేస్తుంది? నవగ్రహాల మీద ఎలా ప్రభావితం చేస్తుంది? అని చాలా క్వైరీస్ వచ్చాయి. అండ్ మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళకి ఇది నిజంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఏం చేయాలి, ఏం చేయకూడదు, 2 కూడా ఇంపార్టెంట్. మీరు దానం ఇవ్వడం ద్వారా మీ మేనిఫెస్టేషన్ మీద ఎలా ప్రభావితం చేస్తుంది అన్న మేజర్ సీక్రెట్స్‌ని ఈ వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. అస్సలు క్లాత్స్, మనం యూజ్ చేసిన క్లాత్స్ దానం ఇవ్వచ్చా, దానం ఇవ్వకూడదా? ఓకే, సైన్స్ ఏమని ప్రూవ్ చేసింది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉన్నది. అండ్ క్లాత్స్ మన ఎనర్జీని క్యారీ చేస్తుంది. వాష్ చేసి ఇవ్వచ్చు, ఇచ్చే సెకండ్ అది పక్కన పెట్టినది, అది డిఫరెంట్ స్టోరీ. కానీ మన క్లాత్స్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? బ్రాండ్ న్యూ క్లాత్స్ని, కొత్త వస్త్రాలను ధరించినప్పుడు ఆ రోజు ఆరా, ఆ యొక్క ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. మీ వైబ్ డిఫరెంట్గా ఉంటుంది. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. న్యూ క్లాత్స్ క్యారీస్ న్యూ ఎనర్జీ, ఓల్డ్ క్లాత్స్ క్యారీ ఓల్డ్ ఎనర్జీ, ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీ. మరి మనం యూజ్ చేసిన క్లాత్స్ ఎవరికైనా దానం ఇస్తే మన ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావితం చేస్తారు. మరి మీ ఎనర్జీ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మీ ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావితం చేయడం ద్వారా వాళ్ళ లైఫ్ అతలాకుతలం అవుతుంది. మరి పరోక్షంగా చెడు చేస్తున్నట్టే కదా. అంత ఇవ్వాలి అని మనసుకు అనిపించేటప్పుడు కొత్త వస్త్రాలు ఇవ్వండి, దానమే కదా. కొత్త వస్త్రాలు ఇస్తే ఏంటి, పాత వస్త్రాలు ఇస్తే ఏంటి, దానమే కదా. కొత్త వస్త్రాలు ఇవ్వండి. పాత వస్త్రాలు దానం ఇవ్వడం ద్వారా మీ ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. అది పాజిటివ్గా చేయొచ్చు, నెగిటివ్గా చేయొచ్చు. అది మీకు తెలియదు. పాజిటివ్గా చేస్తే ఓకే ఫైన్, బట్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తే మీ కర్మలు, మీ సిన్స్ వాళ్ళకి తగులుకుంటాయి. సో పరోక్షంగా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం. అండ్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు తెలిసి కానీ, తెలియక కానీ, పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, ప్రకృతికి కానీ, ఎదుటి వ్యక్తికి కానీ హాని జరగకుండా చూసుకోండి అని చాలాసార్లు చెప్పాయి. ఎందుకని? పంచభూతాల యొక్క సహకారం ఉంటేనే ఉన్నత శిఖరాలకు వెళ్తారు. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఈరోజు మీరు మంచిగా ఒక ఆభరణం వేసుకున్నారు, ఆ ఆభరణం మీకు అందాన్ని తీసుకొచ్చింది, బట్ ఆ ఆభరణం డిజైన్ చేసింది ఎదుటి వ్యక్తి. సో యూ నీడ్ సంబడి. యూ వేర్ దిస్ జాకెట్. ఒక జాకెట్ మీరు వేసుకున్నారు, ఈ జాకెట్ని డిజైన్ చేసింది సంబడి, విచ్ మీన్స్ యూ నీడ్ సంబడి. ఒక వ్యక్తి సహాయం మీకు కావాలి. అందరు వ్యక్తుల సహాయం మనకు వస్తేనే మనం సక్సెస్ అవుతాం, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి క్లాత్స్ దానం ఇవ్వడం ద్వారా మంచైనా జరగచ్చు, చెడైనా జరగచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఇవ్వడం మానేయండి. ఇవ్వాలి అని, దానం ఇవ్వాలి. యూ హ్యావ్ టు డూ సంథింగ్. దట్ ఈస్ వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం. కానీ కొత్త వస్త్రాలు ఇవ్వండి అంటున్నా. అండ్ ఇది మీ మేనిఫెస్టేషన్ మీద ఇంపాక్ట్ చేస్తుందా? 110% నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా. ఇంఫోటిక్ కేసులో మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్ మీద, ప్రేయర్స్ మీద, మంత్రాస్ మీద, మీరు చేస్తున్న ధూప దీపాల మీద, మీరు చేస్తున్న హోమాల మీద కూడా ప్రభావితం చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. వాళ్ళకి ఏదైనా చెడు జరిగింది అనుకోండి, వాళ్ళు 100% సఫర్ అవుతారు. ఆ సఫర్ అవ్వడానికి పరోక్షంగా కారణం మీరైతారు. కాబట్టి అలా వచ్చేస్తే బ్యాడ్ సైన్స్, చెడు కర్మలు. మనకున్న కర్మ ఫలితంతోనే కింద మీద పడతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ చేసుకుంటూ, దీపాలు పెట్టుకుంటూ, ధూపాలు పెట్టుకుంటూ, పాజిటివ్గా ఉంటూ, యద్భావం తద్భవతి అన్న ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ కింద మీద పడతా ఉన్నాం. ఇంకా వాళ్ళ సిన్స్ మనకు అవసరమా చెప్పండి? వద్దు. కాబట్టి క్లోత్స్ దానం ఇద్దాం అనుకుంటే న్యూ క్లోత్స్ ఇవ్వండి. అండ్ ఇంకా మంచి జరగాలి అనుకుంటే శుక్రవారం రోజు వైట్ కలర్ రిలేటెడ్ ఐటమ్స్ దానం ఇస్తే మంచిది. షుగర్, సాల్ట్, రైస్, కర్డ్. అలానే సాల్ట్ చేతికి ఇవ్వకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో శుక్రవారం శుక్రుడికి సంకేతం. శుక్రుడు ప్లానెట్ ఎనర్జైజ్ అయితే
ధనాకర్షణ అబుండెన్స్ విండ్ఫాల్ అవుతుంది. సో శుక్రవారం రోజు వైట్ కలర్ రిలేటెడ్ ఐటమ్స్ దానం ఇవ్వచ్చు. అండ్ దానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాయింట్స్ మాట్లాడుతూ ఉన్నాం. ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్తన్ అయితే ఒక్కొక్క బెనిఫిట్. బట్ అన్ని గ్రహాలు స్ట్రెంగ్తన్ అయితే ఆవుకి ఏదైనా దానం ఇవ్వండి, గోమాతకి. నవగ్రహాలు స్ట్రెంగ్తన్ అయిపోతాయి, నవగ్రహాలు మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అయిపోతాయి. గోమాతకి ఏదైనా మీరు ఆఫర్ చేయండి, ఏదైనా ఆఫర్ చేయండి. చేయితో చేస్తే ఒక లెక్క, డబ్బులు పంపిస్తే ఒక లెక్క. పాసిబిలిటీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. చేయితో చేయడానికి మనకు టైం లేదు, పాసిబిలిటీ లేదు అనుకోండి, అప్పుడు డబ్బులే పంపించాలా అసెప్ట్ అయిన అసోసియేషన్ పీపుల్ని. లేదు పాసిబిలిటీ ఉంది, టైం ఉందంటే వెళ్ళి మన చేతులతో మనం కాసేపు చేద్దాం, మంచిది కదా. గోమాతకి సేవ చేయడం ద్వారా నవగ్రహాలు మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతాయని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అండ్ మీ మేనిఫెస్టేషన్ మీద 100% అది కూడా ఇంపాక్ట్ చేస్తుంది. 110% మీ మేనిఫెస్టేషన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది సేవ. సో కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్. అండ్ 888 అని కామెంట్స్లో టైప్ చేయండి. యూ విల్ గెట్ దట్ యూనివర్సల్ బ్లెస్సింగ్స్. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. జాన్ 25th నుండి 7 days కండక్ట్ చేస్తున్నాం. 2 to 3 వీడియోస్ ఇంకా వీడియోస్ వాచ్ చేయండి. యూ విల్ గెట్ ఐడెంటిఫై ఏంటి కొత్త వాళ్ళకి చెప్తా ఉన్నా, ఏంటి మేనిఫెస్టేషన్, ఏంటి విశ్వజ్ఞానం, ఏంటి విశ్వదర్శనం, ఏంటి అబుండెన్స్ అన్న క్లారిటీ వస్తుంది. అండ్ అతి తక్కువ స్లాట్స్ ఉన్న 7 days మీరు నేను కలవబోతా ఉన్నాం. ఇంతకుముందు చాలా వీడియోస్లో చాలా ప్రోగ్రామ్స్ గురించి చెప్పడం జరిగింది, అందుకే పెద్దగా మాట్లాడట్లేదు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిమైనింగ్ అప్డేట్స్ తెలుసుకోండి. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.